వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అండి. చూడండి, ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు నా వీడియో ఇప్పుడు చూడండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉండి ట్రై చేయండి కూడా. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. మన ఇంట్లో ఒక బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని అలాగే మన కొలత బ్లౌజ్ని తీసుకొని చూడండి, ఈ బ్లౌజు కొలత చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరు ఈ లైనింగ్ పీస్ని ఇలా మడత పెట్టి చూడండి, ఇది ఎండింగ్ పాయింట్ ఉందండి, ఇది ఎండింగ్ పాయింట్. అటు సైడ్ అనేది పోగులు లేస్తాయి అన్నమాట. ఈ బ్లౌజ్ పీస్లో ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, అది థిన్గా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్తున్నాను. సో ఇలా మడత పెట్టేసుకొని మనము కింద కరెక్ట్గా పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇలా కటింగ్ చూపిస్తున్నాను. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ వీడియో చూసుకుంటూ ఒకసారి ట్రై చేయండి. మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని కిందికి నడుం చుట్టూ ఇలా 4 ఫోల్డ్గా మలిపేసుకొని కరెక్ట్ ఇక్కడ ఎక్కడి వరకు ఉందనేది అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అనేది నేను బ్యాక్ ఖర్చుల కోసం, అలాగే ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కు మన సైడ్ కుట్ల కోసం అన్నమాట. సో దీన్ని మొత్తం ఇలా పొడవుగా ఒక లైన్ అయితే గీసుకోవాలి 1 ఇంచ్ తోటి. నేనైతే బ్యాక్ ఇదే ఎండింగ్ పాయింట్ని మలిచేస్తానమాట. షోల్డర్ నుంచి కిందికి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని మనకు బ్లౌజ్ హైట్ అనేది చూసుకొని ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఎక్కడ పెట్టినా సరే సేమ్ ఇలా పెట్టేసుకొని మనకు బ్లౌజ్ హైట్ అనేది మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ కుట్ల కోసం మార్కింగ్ వేసుకోవాలి. సో ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మన కొలతగా ఇచ్చిన బ్లౌజ్ని రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సీదా ఉంటే మనకు కుట్లు ఎక్కడ ఉన్నాయో అర్థం కాదు. సో రివర్స్గా పెట్టేసుకుంటేనే మనకు కుట్లు కరెక్ట్గా ఏర్పడతాయి అన్నమాట. చూడండి ఇలా బ్యాక్ గల్ల ఎక్కడ వరకు ఉందనేది అక్కడ ఒక మార్కు, అలాగే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కుట్ల కోసం. షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కుట్ల కోసం. షోల్డర్ మనకు భుజం సైడ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్కు, ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక మార్కు. మనం ఎప్పుడైనా చంక డౌన్ చూడండి, ఈ చంక డౌన్ ఎప్పుడైనా కింది నుంచి కొలుచుకోవాలన్నమాట. చూడండి, మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం బ్యాక్ ఖర్చులు ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కదా, దాని నుంచి ఇలా స్ట్రేట్గా పట్టుకోవాలి, క్రాస్లో పెట్టద్దు. వీడియోలో చూస్తున్నాను కదా, స్ట్రేట్గా పెట్టి మార్క్ వేసుకొని ఎక్స్ట్రా మార్క్ పైకి వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ మీ దగ్గర స్కేల్స్ ఉంటే ఆ స్కేల్ తోటి నిటారుగా ఇలా మార్క్ వేసేయండి. చూడండి, నా దగ్గర అయితే స్కేల్స్ లేవు. నేను ఇప్పుడిప్పుడే స్కేల్స్ అనేటివి ఆర్డర్ చేశాను. మ్యాక్సిమం నేను ఒక 6 ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నానండి. సో నేను స్కేల్స్ ఎప్పుడు వాడలేదు. నేను స్కేల్స్ ఆర్డర్ చేశాను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. స్కేల్తో మరి అర్థమయ్యే విధంగా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోని పెడతానన్నమాట. సో చూడండి, అన్నిటికీ స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత నేను బ్యాక్ గల్లా కొంచెం లోతుకు తింపానన్నమాట. కర్వ్ స్కేల్ ఉంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చంక డౌన్ కూడా 1.5 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా రౌండ్ అనేది తింపేశాను. అలాగే ఫ్రంట్ కోసమని ఇంకొక హాఫ్ ఇలా మార్క్ అనేది వేసుకున్నాను ముందే. సో తర్వాత మనం ఏం కొలుచుకోవాలి, చంక రౌండ్ అన్నమాట. మనకు చేతు చంక రౌండ్ ఎక్కడి వరకు ఉందనేది చూసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి పట్టుకొని కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకొని కిందికి లైన్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ ఇలా మార్క్ వేసుకోవాలి. చూడండి, నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీకు మళ్ళీ మార్కింగ్ వేసి నంబరింగ్స్ కూడా చెప్తాను. చూడండి, షోల్డర్ మిడిల్లో నుంచి స్ట్రేట్గా మనకు మధ్యలో ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట టక్స్ కోసం. ఆ టక్స్ 4 ఇంచెస్ హైట్ ఉండాలి. చూడండి, నేను నా ఫింగర్ ఇంచ్ లాగా యూజ్ చేస్తానన్నమాట. నా దగ్గర టేప్ ఉంది. సో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా నేను మీకు చూపిస్తున్నాను. అసలు టేపుతో సహాయం లేకుండా నేను బ్లౌజ్ అనేది కట్ చేస్తానన్నమాట. చూడండి, ఈ ఖర్చు మీకు చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఒక స్మైల్ ఇచ్చేయండి ప్లీజ్.
చూడండి నేను డ్రా కూడా వేశాను. సో ఇప్పుడు నేను 1 బై 1 మీకు పాయింట్ వైజ్గా చెప్తాను. ముందుగా మనము నడుము చుట్టూ చూసుకున్నాం. నడుము చుట్టూ చూసి మార్క్ వేసుకున్నాం. అది ఫస్ట్ పాయింట్. తర్వాత 1 ఇంచ్ ఖర్చుల కోసం సెకండ్ పాయింట్. తర్వాత ఎక్స్ట్రా గుట్ల కోసం థర్డ్ పాయింట్ 2 ఇంచెస్. తర్వాత మనం హైట్ అన్నమాట, బ్లౌజ్ హైట్ ఫోర్త్ పాయింట్. తర్వాత ఈ గల్లా హైట్ ఫిఫ్త్ పాయింట్. తర్వాత షోల్డర్స్ అన్నమాట, షోల్డర్ సిక్స్త్ పాయింట్. ఇవన్నీ పాయింట్ వైజ్గా మీరు రాసుకున్న మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూడండి అక్కడ షోల్డర్ 2 సైడ్స్, ఇది చంక డౌన్ అనమాట. చంక డౌన్ రావడానికి ఏం చేయాలి, మనం కింది నుంచి హైట్ చూసుకున్నాం కదా, ఇది 7th పాయింట్. సో ఆర్మ్ లూజు చంక రౌండ్ చూసుకున్నాం, అది 8th పాయింట్. తర్వాత ఈ చంక డౌన్ తర్వాత కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా, దానికి కూడా 9th పాయింట్ అనమాట. తర్వాత ఈ లాస్ట్ ఎండింగ్ లైన్ వేసాను కదా, అది 10th పాయింట్ అనమాట. ఈ పాయింట్స్ ఖచ్చితంగా నేర్చుకుంటే ఈజీగా మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసారు. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఒక్కసారి నేర్చుకుంటే ఫ్రంట్ పీస్ బ్యాక్ పార్ట్లో నుంచే మనము కట్ చేయొచ్చు. చూడండి కదలకుండా నేనైతే పిన్ పెట్టేశాను. పిన్ ఎందుకు పెట్టానంటే నేను ఇదే బ్లౌజ్ పీస్ నుంచి ఇంకా ఒక 4-5 బ్లౌజ్ పీస్లను కట్ చేయడానికి పిన్ అనేది పెట్టాను అనమాట. సో ఇదే కస్టమర్ది ఒక 5 బ్లౌజ్ పీస్లను కట్ చేశాను. అంటే దీన్ని ఒకసారి కట్ చేసిన తర్వాత ఇదే బ్యాక్ పార్ట్ని ఆ బ్లౌజ్ పీస్ల మీద సరిగ్గా మడత పెట్టేసి ఒకేసారి 4 బ్లౌజులు కట్ చేయడానికి ఇలా పిన్ పెట్టాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు పిన్ అయితే వాడండి, ఎందుకంటే ఇది బ్లౌజ్ పీస్ మీద పెట్టుకుంటాం కదా, అప్పుడు ఈ బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ అనేది కదలకుండా ఉండడానికి పిన్నులు ఖచ్చితంగా వాడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. నేను వాడుకుంటూనే వచ్చాను, అదే అలవాటు అయిపోయింది. సో ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ గల్లా ఎక్కడ వరకు ఉందనేది అక్కడ మనము ఇదే బ్యాక్ పార్ట్కి హైట్ ఎక్కడుంది అక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ మార్కింగ్ ఉంది, ఇదే మార్కింగ్ని నేను బ్యాక్ పార్ట్ దానికి బ్యాక్ గల్ల పార్ట్ దానికి మార్క్ అనేది వేసాను. ఇప్పుడు మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా క్లాత్ వేస్ట్ కాకుండా అడ్జస్ట్ చేసుకొని కిందికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి చూడండి ఇలా ఈ షోల్డర్ కట్ చేసిన ప్లేస్ ఉంది చూడండి, ఆ ప్లేస్ వరకు క్లాత్ అనేది కట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేశాను. సో మీరు కట్ చేస్తూ ఉంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది. కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పీస్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసేస్తాను ఇప్పుడు. సో చంక డౌన్ 1 ఇంచ్, 1/2 ఇంచ్ లోతులకు ఇంకొక మార్క్ వేసాను కదా, ఆ మార్క్ నేను చూపిస్తాను చూడండి. ఫ్రంట్ గల్ల రౌండ్ తింపేశాను. అలాగే ఇక్కడ చంక డౌన్ కర్వ్ 1/2 ఇంచ్ లోపలికి కర్వ్ తింపేశాను. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హుక్స్ పార్ట్ ఉంది చూడండి, హుక్స్ పార్ట్లో ఇలా కొలుచుకోవాలన్నమాట. హుక్స్ పార్ట్లో మనం మధ్యలో టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ ప్లేస్ని మనం ఈ బ్లౌజ్ పీస్లో కలిపేసుకుంటూ మార్క్ వేసుకోవాలన్నమాట. చూడండి హుక్స్ పార్ట్ నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి మార్క్ వేసాను. తర్వాత మధ్యలో ఖర్చుల కోసం ఇలా మార్క్ వేసాను. తర్వాత ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిందో అక్కడ ఒక మార్క్ వేసి ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ అనేది వేసేసాను. మీకు ఇంకా అర్థం కావడానికి ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. హుక్స్ పార్ట్ కోసం మధ్యలో అలా ఖర్చు, ఎక్స్ట్రా కుట్ల కోసం ఇలా 1/2 ఇంచ్ మార్క్ అనేది వేసేసాను. చూడండి ఎప్పుడైనా ఫ్రంట్ పీస్లో హుక్స్ ప్లేస్లో ఖర్చు అనేది 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా పెట్టాలన్నమాట, చెస్ట్ లూజ్ని బట్టి. సో చూడండి మధ్యలో టక్స్ పెడతాం కదా, ఆ టక్స్ని అలాగే షోల్డర్ మిడిల్ నుంచి ఇలా పెట్టేసుకోవాలి, లాగకూడదు. సో లాగకుండా ఇలా మార్క్ వేసుకోవాలి. తర్వాత మనకు చుట్టూ చంక ప్లేస్ నుంచి కిందికి ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. సో ఈ మధ్యలో టక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ మార్క్ వేసుకున్నాను. తర్వాత చూడండి ఈ చంక డౌన్ నుంచి
కిందికి షేప్ బెల్ట్ల వరకు ఎక్కడి వరకు ఉంది. దీనికైతే 4th టక్స్ లేదండి. సో 4th టక్స్ మార్క్ వేయలేదు. మీకు అర్థమైంది అనుకుంటా. 4th టక్స్ ఉంటే మార్కింగ్ అనేది కిందికి ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రంట్ పీస్లో మనం పెట్టుకునే టక్స్ అనేది షోల్డర్ మిడిల్ నుంచి ఇలా డాట్ అనేది నేను వేస్తున్నాను చూడండి. అర్థమైంది కదా మీకు. సో ఎప్పుడైనా మనం మధ్యలో టక్స్ పెట్టుకుంటాం కదా కిందికి, ఈ టక్స్ ప్లేస్ అనేది మనకు సైడ్ జాయింట్లకు కొద్దిగా తక్కువ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా. సో మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైంది అనుకుంటున్నాను మీరు చూస్తున్న వాళ్ళకి. సో ఇది ఫ్రంట్ పీస్ మార్కింగ్ చూడండి. మిడిల్ టక్స్ కూడా పెట్టేస్తున్నాను. అలాగే చంక ప్లేస్ నుంచి టక్స్ కూడా ఇలా షోల్డర్ నుంచి నిలువుగా వచ్చిన ఆ డాట్ మీదనే ఎండింగ్ అనేది ఇవ్వాలి. సో నేను కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పీస్ అనేది కట్ చేసే ముందు ఇలా పిన్నులు అనేది పెట్టేస్తున్నాను. నేను ఈ బ్లౌజ్ పీస్ తోటి ఇంకా చాలా బ్లౌజ్ పీస్లు కట్ చేయాలి కాబట్టి ఈ పీస్ అనేది కదలకుండా ఉండడానికి నేను ఇప్పుడు మనం మార్క్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అనేది బయటకు యాక్చువల్ మన సైజు నేను పెట్టిన బ్లౌజ్ సైజ్ అనేది లోపలికి ఉంటుంది కదా. సో మార్కింగ్ కనబడకుండా కట్ చేయాలి. ఆ మార్కింగ్ కనబడేటట్టు కట్ చేస్తే మనం కొంచెం ఎక్కువ కట్ చేసినట్టే. అర్థమైంది కదా. సో ఇలా మార్కింగ్ లోపల నుంచి కట్ చేయాలి. మార్కింగ్ అనేది కనిపించకూడదు. షోల్డర్ అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇలా ఫ్రంట్ పీస్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే హ్యాండ్ పీస్లు చూపిస్తున్నాను. హ్యాండ్ ఇలా 4 ఫోల్డ్స్ చేసేసి కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. మనకు క్లాత్ అనేది 4 పీసెస్ కరెక్ట్గా ఉండాలన్నమాట. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని చక్కగా పెట్టేసుకోవాలి. మనకి ఇచ్చిన కొలత నేను ఇప్పటివరకు కొలుచుకున్న బ్లౌజ్కి బుగ్గ చేతులు ఉన్నాయన్నమాట. ఈ కొలత బ్లౌజ్ కూడా ఈ కస్టమర్దే అండి. సో ఈ బుగ్గ చేతులకు ఈ హ్యాండ్స్ సరిగ్గా కటింగ్ అనేది మీకు రాదు కాబట్టి ఇది కూడా నా బ్లౌజే సేమ్ ఇలాగే హ్యాండ్ అనేది కట్ చేయండి అని నాకు కస్టమర్ ఇచ్చారనమాట. సో చూడండి హ్యాండ్ ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి హ్యాండ్ కిందికి రౌండ్ మార్కింగ్ వేసేసుకున్నాను. షోల్డర్ పైన కరెక్ట్ స్టార్టింగ్ మార్క్ వేసుకున్నాను. అలాగే చంక డౌన్ లోపలికి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది అక్కడ ఒక మార్కింగ్. అన్నిటికీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అనేది వేసుకున్నాను. కానీ మనకు చేతు సైడ్లకు 2 ఇంచెస్ కుట్ల కోసం ఎక్స్ట్రా ఉండాలన్నమాట. సో హ్యాండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 1 ఇంచ్ ఇలా స్ట్రేట్గా లైన్ గీసేసుకొని మనకు చంక ప్లేస్ వరకు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి. ఆ లైన్ మిడిల్లో ఇలా చిన్న ఎస్ ఆకారంలో ఇలా కర్వ్ అనేది తింపుకోవాలన్నమాట. మన దగ్గర స్కేల్ లేకపోతే ఇలా నేర్చుకున్నానండి. నేను నేర్చుకున్న విధంగా నేనైతే మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా హ్యాండ్ అనేది ఇలా కట్ చేయాలి. దీని తర్వాత మనం చంక డౌన్ కూడా నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే చంక డౌన్ తీసాను అనమాట. సో దీనికి కూడా కదలకుండా పిన్నులు అనేటివి పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇలా కట్ చేయాలి హ్యాండ్ కటింగ్ కూడా. సో మనకు ఇక్కడ చంక ప్లేస్లో హ్యాండ్ కిందికి ఇంకొంచెం క్లాత్ అనేది పడుతుంది, అతుకులు పడుతున్నాయి కదా. అంతే క్లాత్ మిగిలించేస్తే కుట్లు అనేటివి ఊడొచ్చేస్తాయి. కాబట్టి నేను హ్యాండ్స్కి అతుకులు పడుతున్నాయి. ఒకవేళ హ్యాండ్స్కి అతుకులు పడకుండా ఫ్రంట్ పీస్లో మనం బ్లౌజ్ అనేది వేరే రకంగా పెట్టి కట్ చేసినా కానీ ఏదో ఒక సైడ్ మాత్రం ఖచ్చితంగా అతుకులు అనేటివి పడతాయి. సో నేను ఈ బ్లౌజ్ పీస్ కటింగ్ ఇలా నిలువుగా మడతపెట్టి కట్ చేశాను కదా. నేను డిఫరెన్స్ అనేటివి ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఒకసారి బ్లౌజ్ పొడువుగా మడతపెట్టి కట్ చేస్తే ఎక్కడ అతుకులు పడతాయి,
ఒకసారి బ్లౌజ్ అంటే ఎండింగ్ ప్లేస్ అడ్డంగా మడత పెట్టి కట్ చేస్తే ఎక్కడెక్కడ అతుకులు పడతాయి, అసలు అతుకులు పడతాయా పట్టాయా, మన బ్లౌజ్కి ఇచ్చిన కొలతల సైజుని బట్టి మనము మన లైనింగ్ పీస్ అనేది మడత పెట్టుకోవాలండి. సో మీకు అయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్లను కట్ చేస్తున్నాను చూడండి. మిగిలిన పీస్లో బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఒక పీస్ మిగులుతుంది కదా ఒక సైడు, సో దాంట్లో మనకు షేప్ బెల్ట్లు అన్నింటివి వచ్చేస్తాయి. ఈ షేప్ బెల్ట్లు కటింగ్ అనేది చాలా ఈజీ అండి. షేప్ బెల్ట్లను ఇలా బ్లౌజ్ పీస్ షేప్ బెల్ట్లు హుక్స్ పార్ట్ చిన్నగా ఉంటుంది, కాజా పార్ట్ అనేది షేప్ బెల్ట్ పెద్దగా ఎందుకు ఉంటుందంట అట్లా, కాజా ప్లేస్ మనం బయటకు మలిచేస్తాం కదా, హుక్స్ పార్ట్ అనేది పైకి ఉంటుంది కాబట్టి అది చిన్నగా ఉంటుంది. ఎందుకంటే రెండు సేమ్గానే ఉంటాయి, కాకపోతే మనం కాజా ప్లేస్లో క్లాత్ అనేది బయటకు మలుస్తాం కాబట్టి ఎక్కువ తక్కువగా అనిపిస్తుంది. ఏది ఎక్కువ తక్కువగా ఉండదు. మనం హుక్స్ ప్లేస్లో వేరే క్లాత్ పెట్టి కట్ చేస్తాం కాబట్టి కుడతాం కాబట్టి అలా ఎక్కువ తక్కువలో అవుతాయి, అంతేగాని తేడా ఏమి ఉండదండి. రెండు పార్ట్లు సేమ్గా ఉంటాయి. చూడండి, నేనైతే షేప్ బెల్ట్లను వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసేస్తున్నాను. చాలా చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది మీకు చూపించేసాను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒక కామెంట్ అయితే పెట్టండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బ్లౌజ్ పీస్ చూడండి, హైట్ షేప్ బెల్ట్ల హైట్ పైన హాఫ్ కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసాను. అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ అనేది. చూడండి, ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఇదైతే బ్యాక్ పార్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసాము. తర్వాత హ్యాండ్స్ షేప్ బెల్ట్లు చూడండి, షేప్ బెల్ట్లో మధ్యలో మనం టక్స్ షేప్ బెల్ట్లు కిందికి నేను కొంచెం హాఫ్ ఇంచ్ తక్కువ అయిందని ఇక్కడ కిందికి రౌండ్ అనేది తింపేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా ఎంత బాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను కటింగ్ చేసే విధానము. అలాగే కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే ఎవరికన్నా షేర్ చేయండి. చాలా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి, బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ చేసేసాను. లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.